వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ఒక ఓపెన్ ఛాలెంజ్. నేను అడిగే అన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్. ఈడేవుడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు కదా. 2009 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. కూడా ఈవీఎం ట్యాంపర్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడా? 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపర్ చేసి 151 సీట్లు సాధించాడా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఇక రాహుల్ గాంధీ గారు ఈవీఎం విషయంలో మోడీ గారిని విమర్శిస్తా ఉంటే జగన్ ఎందుకు చంద్రబాబు చంద్రబాబు అంటున్నాడు అంటే మోడీ గారి పేరు ఎత్తితే ఎక్కడ బొక్కలో ఊచలెక్కెట్టిస్తారో అని భయపడుతున్నారా? సోనియా గాంధీని ఎదిరించాడు మా అన్న మగాడని చెప్తారు కదా మీరు. మరి ఆ మగ మహారాజు మోడీ గారిని చూసి ఎందుకు భయపడతా ఉన్నాడు? ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఇక 2014 ఎన్నికల నాటికి కేంద్రంలో మేము అధికారంలో లేవు. నాడు ఈవీఎం ట్యాంపరింగ్ అన్న విమర్శలు లేవు. పూర్తిగా ప్రజల మద్దతుతో మేము వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అధికారంలోకి వచ్చాం. 2024లో కూడా పూర్తిగా ప్రజల మద్దతుతో మేము అధికారంలోకి వచ్చాం. మాకు ఈవీఎం ట్యాంపర్ చేయాల్సిన కర్మ మాకు పట్ల